కులగణనకు గతేడాది ఫిబ్రవరి 4న కేబినెట్ లో తీర్మానం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొదటి దఫా సర్వేలో పాల్గొనే వారికి మరోసారి అవకాశం కల్పించామని అన్నారు. ఇందులో 3,55,00,000 మందికి పైగా తమ సంపూర్ణ వివరాలు అందించామని అన్నారు. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని బిల్లు ప్రవేశపెట్టామని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉన్నారని అన్నారు. కులగణన బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఏడాదిలోపు ప్రక్రియను పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మనము 10/10/2024 నాడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈ సర్వేను చేపట్టాలని ప్రభుత్వము ప్రతిపాదన చేసి అధికారులు వాళ్ళకి బాధ్యత ఇవ్వడం జరిగింది. అధ్యక్ష 19/10/2024 నాడు కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా పకడ్బందీగా నిర్వహించాలన్న ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అధ్యక్ష కేబినెట్ సబ్ కమిటీ కావచ్చు, బీసీ కమిషన్, 1 man కమిషన్ కావచ్చు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసి రిపోర్ట్ని 4/2/2024 నాడు మనకి కేబినెట్ అప్రూవల్ చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి